చేసినప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా క్లియర్గా అంశాలన్నీ కూడా తేలిపోతాయి కాబట్టి సో ఇక ఈ అంశం మీద ఇక ఎలాంటి ఘర్షణలు ఎలాంటి న్యాయ పోరాటాలకి చేసేటువంటి పరిస్థితి ఉండదని అనుకోవచ్చా ఇంకా సోనివిడి గారు? తప్పకుండా అండి. దానికి ముందు అంటే మీ ప్రశ్నకి ఏమనుకోవద్దు, జవాబు చెప్పే ముందు షఫీ గారు లాస్ట్ లో కంక్లూడ్ చేశారు ఇందాక బ్రేక్ ముందు. దానికి కంటిన్యూషన్ గా ఒక చిన్న 1-2 పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను నేను. దేశభక్తి దైవభక్తి రెండు డిఫరెంట్ కాదనేది నా ఒపీనియన్. దేశభక్తి దైవభక్తి రెండు ఒకటే. నీకు దైవభక్తి ఉంటే అది ఆ భక్తిని దేశ ప్రయోజనానికి పెట్టు. నీకు దేశభక్తి ఉంటే, నిజంగా దేశభక్తి ఉంటే నీ దైవం ఏం బోధించిందో అది దేశానికి పెట్టు. నీ రిలీజియన్ నీకు ఏం బోధిస్తుంది? చంపమని బోధిస్తుందా, ధర్మం చేయమని బోధిస్తుందా? అది దేశం మీద పెట్టు. నీకు నీ టీచింగ్, నీ రిలీజియన్ లో ఏ టీచింగ్ ఉందో ఆ టీచింగ్ ని దేశ ప్రయోజనానికి పెట్టు. అంతేగాని దేశభక్తి వేరు కదా, నా మతానికి వస్తే కొడతాను కానీ నా దేశాన్ని కాపాడుకుంటానంటే అది అసలు మీనింగ్లెస్. అది చాలా చక్కగా చెప్పారండి. వెరీ గుడ్, వెరీ వాల్యూ. మనం భక్తి ఎందుకు చేస్తున్నామో, మన దేవుడిని ఎందుకు చేస్తున్నామో అని అంటే మనల్ని మనం ఇంటర్నల్ గా సరి చేసుకుంటూ మనల్ని ఇతరులకి ఉపయోగపడటానికి. అసలు మతం గాని భక్తి గాని దాని యొక్క ఉద్దేశమే అది, దట్ వీఆర్ టు బి హెల్ప్ఫుల్ టు అదర్స్. కాబట్టి ఫస్ట్ నుంచి షఫీ గారు అంటున్నట్టుగా నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓకే, నువ్వు రాజకీయాల్లో ఉన్నా కూడా నువ్వు ఒక భక్తిని ఒక భక్తినో ఒక ధర్మాన్నో నువ్వు పాటిస్తున్నావు, ఒక రిలీజియన్ని. దాన్ని దేశానికి ఉపయోగపడడానికి పెట్టు, అందరికీ ఉపయోగపడటానికి పెట్టు ఆ భక్తిని. అంతేగాని నేను నా భక్తిలో ఉన్న వాళ్ళని, నా మతాన్ని నమ్ముకున్న వాళ్ళని నేను న్యాయం చేస్తాను అంటే దానికి అసలు అర్థమే లేదు కదా. సో ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత క్రైస్తవులు ఎలా రియాక్ట్ అవుతారని అంటే, ఆల్రెడీ దానికి జవాబు శ్రీనివాస్ గారు, షఫీ గారు కూడా చెప్పేశారు. ఏంటంటే, ఇంత బాడీని పెట్టుకొని సస్పీషియస్ డెత్ అని అనుకున్న టైంలోనే శాంతియుక్తంగా జరిగింది. ఎటువంటి షఫీ గారు నేను చూశాను ఆ రోజు, నేను కూడా రాజమండ్రిలో 2 days ఉన్నాను. ఆయన పర్సనల్ గా మీట్ అవ్వలేదు, కానీ ఒక్క బాటిల్ కూడా, ఒక ఖాళీ బాటిల్ కూడా ఎవరు కూడా ఇస్తలేదు కనీసం. సో క్రైస్తవ ర్యాలీల్లో అటువంటి పరిస్థితులు జరిగేటటువంటి అవకాశం లేదు. ఒకవేళ రిపోర్టు ఒకవేళ అది మర్డర్ అని రిపోర్ట్ వచ్చినా, ఇదేంటిది యాక్సిడెంట్ అని వచ్చినా కూడా క్రైస్తవులు అంగీకరించడానికి ఓపెన్ హార్ట్ తో రెడీగా ఉన్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్, మీరందరూ అన్నట్లుగా ఇప్పుడు మీరే ఆ ఫ్యామిలీ గురించి అంతా ఆలోచిస్తున్నప్పుడు మేము క్రైస్తవులుగా ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ గురించి ఎంత సపోర్ట్ గా ఉండాలి భవిష్యత్తులో. అట్లాగే ఆయన రాజమండ్రిలో ఒక బైబిల్ కాలేజ్ కట్టాలనేది ఆయన యొక్క విజన్ అండ్ హిస్ డ్రీమ్. మంచి పిల్లల్ని, ఆయన మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా చాలా మందిని ఆదరించి ఉచితంగా చదివించి వాళ్ళందరికీ ఈ రోజు మంచి మంచి జీతాలు వచ్చే పరిస్థితిలో పెట్టారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఎవరు నువ్వు ఏ కులమో ఏ మతం అని అడిగి జాయిన్ చేసుకోలేదు ఆయన ఎప్పుడు కూడా. వాళ్ళకి నీడ్ ఉందా లేదా, పేదరికంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చక్కగా చదివించి కూర్చోబెట్టాడు. బైబిల్ కాలేజ్ యొక్క ఉద్దేశం కూడా ఆయనది అదే, మంచి టీచింగ్ చేయించాలి. మీరు అనుకుంటున్నట్లుగా ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవుల్లో కూడా ప్రవీణ్ పగడాల గారి మీద చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే చాలా సందర్భాలు క్రైస్తవ మత పెద్దలను కూడా చాలా ఖండించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన వాళ్ళ టీచింగ్ ని, మతాన్ని కాదు మీరు పెట్టాల్సింది ముందు మానవత్వాన్ని అని మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ సూచనలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మా క్రిస్టియన్స్ పరంగా నెక్స్ట్ మా స్టెప్ ఏంటంటే ఆ బైబిల్ కాలేజీని ఆ కుటుంబంతో కలిసి మేము కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఇంకా ఆ బైబిల్ కాలేజీలో చాలా మంది అనాథ పిల్లల్ని ఆయన చేరతీయాలని అనుకున్నారంట. సో అటువంటివన్నీ కూడా ఏవైతే మానవత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేయాలనుకున్నారో, ఫుల్ఫిల్ చేయాలనుకున్నారో, ఆ కుటుంబానికి తోడుగా ఉండి క్రైస్తవ సమాజం అంతా వాళ్ళకి అండగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్.
బమిడిపాటి గారు, సో ఈ అంశం మీద కంక్లూజన్ ఇవ్వండి. సార్ ఇక ఇప్పుడు 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 పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత సాధారణ మరణం అంటే యాక్సిడెంట్ గానే జరిగింది అని రిపోర్టు వస్తే ఖచ్చితంగా దాన్ని మేము యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వ్యవస్థల మీద మాకు నమ్మకం ఖచ్చితంగా ఉంది. మేము శాంతియుతంగానే ఉన్నాము. అంత పెద్ద ఇష్యూ అంటే ముందు మరణం తర్వాత జరిగినటువంటి సంఘటనలో కూడా ఎక్కడ కూడా మేము ఒక్క